మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థినికి ల్యాప్టాప్ బహుకరణ ద్వారా చేయూతను అందించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన పూసపాటి విఘ్నేశ్వర సేవా కమిటీ హాల్లో పేద ప్రతిభ కలిగిన విద్యార్థిని కొమరేని గౌతమికి ఘంటా నాగభూషణం, వంకాయలపాటి శివరామకృష్ణయ్య జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ల్యాప్టాప్ను అందించడం జరిగింది. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి నవసమాజ నిర్ణేతలుగా పునాది అని విద్యార్థులు దేశ రక్షణ కోసం మిలిటరీలో మరియు అగ్రికల్చర్ మీద కూడా మక్కువ పెంచుకొని జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశానికి సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఏపీ స్టేట్ లీడ్ క్యాబ్ చైర్మన్ పి మాణిక్యరావు మాట్లాడుతూ పూసపాటి ఆనంద గజపతిరాజు, అశోక గజపతిరాజు మూలాలు ఈ గ్రామం నుంచే ఉన్నాయని, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ చైర్మన్ ఆలా అనంతరామారావు, డైరెక్టర్ ఎన్ సాంబశివరావు, సభ్యులు లాయర్ రెహమాన్, ఎలమంచిలి వేణు, గ్రామ పెద్దలు మండవ సహదేవరావు, ప్రెసిడెంట్ గంటాబాబు, కరణం పూర్ణచంద్రరావు, తెలుగు యువత నాయకులు ఏలగడ్డ రామకృష్ణ, కరణం రమేష్, పిడికటి శ్రీనివాసరావు, సూది సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, విద్యార్థులు, అధ్యాపకులు భారీగా పాల్గొన్నారు. వంకాయలపాటి శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యుల సహకారంతో ల్యాప్టాప్ని అందించడం జరుగుతున్నది. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన లీడ్ క్యాంప్ చైర్మన్ అయినటువంటి ఏపీ స్టేట్ చైర్మన్ అయినటువంటి పిల్లి మాణిక్యరావు గారు రావడం మనకు చాలా అద్భుతం. ఆయన సేవలు కానీ, ఆయన సేవా బాంధవుడు, స్నేహశీలి, స్కూలు, నేను త్రాగిన నీరు, నేను చూసిన ప్రకృతి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏదో ఒకటి నాకు చేయాలనేటువంటి ఆలోచన గ్రామానికి మనకు చేతనైంది, ఏదో మనకు చేతనైనటువంటిది మనకి ఏదో విధంగా చేస్తే అది ఒక తృప్తి. ఒకళ్ళు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. ఈరోజు కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు చాలా మంచి కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాడు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతోటి ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు. ఆయన ఇందాక చెట్లు నాటే విషయం గురించి మీకు చెప్పారు. వాస్తవానికి మన భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్లో తప్ప నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాల్లో చెట్లు లేవు, ఆక్సిజన్ కొరత చాలా ఉంది, చాలా మంది రోగాలు బారిన పడుతూ ఉన్నారు. మరి ఈరోజు అలాంటి అది ఎంత ముఖ్యమైందో, చెట్టు అనేది ఎంత ముఖ్యమైందో, కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కూడా ఉండటం మనకు అంత ముఖ్యం.